మనం ఫిజిక్స్ లో భాగంగా ఫస్ట్ టాపిక్ అయినటువంటి సౌండ్ అనేటువంటి టాపిక్ ని డిస్కస్ చేద్దాం సార్. ధ్వని అంటాం సార్. ఈ టాపిక్ మనం చాలా క్లియర్ గా క్లారిటీగా ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది సార్. సాధారణంగా ధ్వని అంటే ఎలా ఉంటుంది, ధ్వని యొక్క లక్షణాలు ఏమిటి, ధ్వని యొక్క విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతాం. సాధారణంగా ధ్వని అంటే ఒక వస్తువు యొక్క కంపనం వల్ల లేదా చలనము వల్ల లేదా రెండు వస్తువుల యొక్క అన్యోన్య ప్రేరణ వల్ల విడుదలయ్యే శక్తిని ధ్వని అంటాం. ధ్వని అనగా రెండు వస్తువుల కంపనం వల్ల కావచ్చు, లేదా చలనము వల్ల కావచ్చు, లేదా రెండు వస్తువుల అన్యోన్య ప్రేరణ వల్ల విడుదలయ్యే శక్తిని ధ్వని అని చెప్తాం. మరి ఈ ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి, ధ్వని అనేది ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి ధ్వని తరంగాలు అనేవి ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించడానికి యానకం అనేటువంటి ప్రక్రియ అవసరం. సాధారణంగా ధ్వని తరంగాలు ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలి అంటే యానక ప్రక్రియ కావాలి. యానకము అంటే ఏంటి మిత్రమా అంటే ఏ వస్తువుల గుండానైతే, ఏ పదార్థాల గుండానైతే ధ్వని ప్రయాణించగలుగుతుందో వాటిని యానక ప్రక్రియలు అంటాం. అంటే మిత్రమా, నేను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మీరు వినగలుగుతున్నారు. మీకు నాకు మధ్యలో ఎవరున్నారు అంటే గాలి అనేటువంటి యానకం ఉంది. అంటే ఏ వస్తువుల గుండా, ఏ పదార్థాల గుండానైతే ధ్వని స్వేచ్ఛగా ప్రయాణించగలుగుతుందో వాటిని యానకము అని పిలుస్తాం సార్. అంటే ఇక్కడ యానకము అనగానే ఎగ్జాంపుల్ మనం చెప్పొచ్చు సార్, గాలి అనేది కూడా యానకమే సార్, నీరు అనేది కూడా యానకమే సార్. మరి ఈ పదార్థాల గుండా ధ్వని స్వేచ్ఛగా వేగంగా ప్రయాణించగలుగుతుంది సార్. వెనెవర్ ద మీడియం ఈజ్ నథింగ్ బట్ ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ కెన్ బి ప్రాపగేట్ ఫ్రీలీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ కెన్ బి ట్రావెల్ ఫ్రీలీ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియం. ఎయిర్ ఈజ్ ఎ మీడియం, వాటర్ ఈజ్ ఎ మీడియం. ఇంకా చెప్పాలి అంటే సార్, గాజు అనేది కూడా యానకమే సార్. గాజు కూడా యానకమే సార్. గ్లాస్, ఎయిర్, వాటర్ వీటన్నిటిని కూడా యానక ప్రక్రియలు అని చెప్తాం సార్. వస్తువుల కంపనంతో వచ్చేటువంటి శక్తి, లేదా వస్తువులు చలించడం వల్ల వచ్చే శక్తి, లేదా రెండు వస్తువుల రాపిడి వల్ల వచ్చే శక్తినే మనము ధ్వని అని చెప్తాం. అందుకే ధ్వని అనేది ఒక శక్తి స్వరూపమైనటువంటి వ్యవస్థ అని చెప్తాం. ధ్వని అనగా ఒక శక్తివంతమైన భౌతిక వ్యవస్థనే ధ్వని అని చెప్తాం. మరి ఈ ధ్వనిని గురించి మొట్టమొదటిసారిగా గుర్తించిన లేదా ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అతని పేరు న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ధ్వని యొక్క ధర్మాలను, ధ్వని యొక్క లక్షణాన్ని అంచనా వేస్తాడు. ధ్వని యొక్క ధర్మాలను గురించి చదువుతాడు. మిత్రమా, గుర్తుంచుకో, ధ్వని ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రయాణించాలి అంటే యానక ప్రక్రియ కావాలి. యానకము అంటే గాలి, నీరు, గాజు, వాతావరణం ఇవన్నీ కూడా యానక ప్రక్రియలే. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపమైనటువంటి భౌతిక వ్యవస్థ. సౌండ్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తాం సార్. మరి ఈ ధ్వనిని గురించి అధ్యయనం చేసిన లేదా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు అంటే న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ న్యూటన్ వివరణ ప్రకారంగా ధ్వని యొక్క ధర్మాలను మనం గుర్తించవచ్చు మిత్రమా. మరి ధ్వని శూన్యములో ప్రయాణించదు సార్. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు మిత్రమా, గుర్తుంచుకో. ధ్వని శూన్యములో ప్రయాణించదు అని తెలిపిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త.
సాధారణంగా ఈ రాబర్ట్ బాయిల్ ఎవరు సార్ అంటే రసాయన శాస్త్ర పితామహుడు. ఈ రాబర్ట్ బాయిల్ని మనం ఏమంటామంటే గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని పిలుస్తాం మనం. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటాం, అంటే రసాయన శాస్త్ర పితామహుడు అని చెప్తాం. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే రాబర్ట్ బాయిల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈయన ఏం చెప్పాడు అంటే ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి అనేది శూన్యములో ప్రయాణించదు అని చెప్తాడు. మరి ఏ విధంగా చెప్పాడు అంటే ఈయన ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి ఇతడు చేసిన ప్రయోగం ఏమిటి సార్ అంటే గంటా జాడి ప్రయోగాన్ని చేస్తాడు సార్. గంటా జాడి ప్రయోగం ద్వారా ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పిన రసాయన శాస్త్ర పితామహుడు అయినటువంటి రాబర్ట్ బాయిల్ చెప్పడం జరిగింది సార్. మరి ధ్వని శూన్యములో ప్రయాణించదు అని తెలపడానికి ఉపయోగించిన ప్రయోగం ఏమిటి అంటే గంటా జాడి ప్రయోగం అంటాం సార్. దీన్నే మనం బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాం సార్. బెల్ జార్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో మరి మనందరికీ కూడా ఇక్కడ బెల్ జార్ కనపడతాం సార్. దీన్ని బెల్ జార్ అని చెప్తాం సార్, గుర్తుపెట్టుకోండి సార్. దీని పేరు ఏంటంటే బెల్ జార్, గంటా జాడి ప్రయోగం సార్. ఇది గంటా జాడి సార్, గుర్తుంచుకోండి సార్. సార్ ఇక్కడ ఇది ఒక స్తూపాకారంలో ఉన్న గాజు గొట్టం సార్. ఇది పారదర్శకమైన స్తూపాకార గాజు గొట్టం. ఈ గాజు గొట్టము లోపలి భాగంలో గాలి ఆవరించబడి ఉంటుంది సార్. ఖాళీ ప్రదేశాన్ని గాలి ఆక్రమిస్తుంది, మనందరికీ తెలుసు సార్. ద ఎంటీ స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఎయిర్ అని చెప్తాం సార్. అంటే ఖాళీ ప్రదేశం మొత్తంలో ఎవరున్నారు సార్? గాలి ఆవరించబడి ఉంది సార్. మరి గాలి ఆవరించబడి ఉంది, మరి దీనికి రాబర్ట్ బాయిల్ ఏ విధంగా ప్రయోగం చేశాడో చూద్దాం సార్. ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్ర పితామహుడు ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని తెలిపాడు సార్. చూడండి మిత్రమా, మరి దీనికి ఏం చేశాడు సార్ అంటే ఒక కార్క్ తీసుకున్నాడు సార్. ఒక రబ్బర్ బిరడాన్ని తీసుకొని దీంట్లో ఒక విద్యుత్ గంటను అమర్చాడు, ఎలక్ట్రిక్ బెల్ని అమర్చడం జరిగింది సార్. దీనికి రెండు చివర్ల నుంచి ఒకటి పాజిటివ్ వైర్ తీసుకున్నాడు సార్, ఒకటి నెగిటివ్ వైర్ తీసుకున్నాడు సార్. రెండు ధన రుణావేశాలను తీసుకోవడం జరిగింది సార్. తీసుకొని ఈ రెండు వైర్లకు మధ్యలో కూడా ఒక స్విచ్ ఏర్పాటు చేశాడు. స్విచ్ను కూడా కనెక్ట్ చేశాం సార్. ఇప్పుడు దీనిలో ఉన్న గాలిని బయటికి తోడివేయడానికి వాయు రేచకాన్ని వాక్యూమ్ అవుట్లెట్ అంటాం సార్. టు వాక్యూమ్ పంప్ అని చెప్తాం, దీన్ని వాయు రేచకం అని చెప్తాం సార్. ఇది స్తూపాకారంలో ఉన్న గాజు గొట్టం అండి. ఈ గాజు గొట్టంలో ఎవరు ఆవరించబడి ఉన్నారంటే గాలి ఆవరించబడి ఉంది సార్. మరి దీనికి ఒక రంధ్రము కలిగిన రబ్బరు బెరడ అమర్చడం జరిగింది సార్. దాంట్లోంచి ధన రుణావేశాలను తీసుకోవడం జరిగింది సార్. మరి మొదటి సందర్భంలో ఈ వాయు రేచకాన్ని పూర్తిగా క్లోజ్ చేసి ఉంచాం సార్ మనం. ఈ వాయు రేచకం మొత్తం కూడా క్లోజ్ అయిందండి. బెల్ ఆన్ చేయగానే గంట వేగంగా బలంగా మోగడం ప్రారంభిస్తుంది సార్. దీంట్లో ఉన్నటువంటి గంట స్విచ్ ఆన్ చేయగానే బలంగా వేగంగా సౌండ్ వినపడింది సార్, మోగడం ప్రారంభించింది. ఎందుకు సార్ అంటే ఈ గాజు పాత్ర మొత్తం కూడా దేని చేత ఆవరించబడింది? గాలి చేత ఆవరించబడింది. నేను మాట్లాడే మాటలు మీరు వింటున్నారు సార్. నా మాటలు ఎక్కడున్నాయంటే గాలి అనేటువంటి యానకంలో ఉన్నాయి సార్. అందుకే మనం ఇక్కడ గాలిని యానకము అని చెప్పినాం సార్. అందుకే నీరును యానకము అని చెప్పినాం సార్. గాజును కూడా యానకము అని చెప్పినాం సార్. అంటే ఖచ్చితంగా వేరు వేరు పదార్థాలలో గాలి ఆవరించబడి ఉంది అని అర్థం. మరి ఏం చేద్దాం సార్? మొదటి సందర్భంలో బెల్లు 100% వేగంగా వినపడింది సార్. ధ్వని యొక్క శక్తి 100% వేగంగా వినపడింది. ఈ వాయురేచకం ద్వారా కొంత గాలిని తోడివేద్దాం సార్. అంటే గాజు గొట్టంలో ఉన్న గాలిని తీసివేస్తున్నా. ఎవరి ద్వారా తీసివేస్తున్నాను? వాయు రేచకం ద్వారా తీసే వాక్యూమ్ అవుట్లెట్. whenever the some amount of air energy escapes through the nozzle through the vacuum outlet and again to switch on. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆన్ చేయండి సార్. మొదటి సందర్భంలో కంటే రెండవ సందర్భంలో ధ్వని వేగం ఎంత తగ్గింది అంటే 50% తగ్గిపోయింది సార్. ఎందుకు తగ్గిపోయింది మిత్రమా అంటే ఈ గాజు పాత్రలో ఉన్న గాలిని బయటికి తోడివేసాం సార్. మరి మళ్ళొకసారి ఏం చేద్దామంటే ఈ వాయు రేచకం ద్వారా మొత్తము గాలిని తీసేద్దాం సార్. ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎస్కేప్డ్ త్రూ ద జార్.
ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎస్కేప్డ్ త్రూ ది జార్. అంటే గాజు గొట్టంలో ఉన్న మొత్తము గాలిని ఖాళీ చేశాను సార్. మళ్ళీ క్లోజ్ చేశాం సార్. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే బెల్ మోగుతుంది సార్, కానీ మనకు సౌండ్ వినిపించట్లేదు సార్. అంటే లోపల బెల్ మోగుతుంది సార్, కనపడుతుంది బెల్ మోగుతుంది, కానీ ఆ శబ్దము మన శబ్దగ్రాహికి చేరుతుందా సార్? చేరట్లేదు సార్. అంటే దీంట్లోంచి గాలి మొత్తం వెళ్ళిపోయింది కదా సార్, గాలి మొత్తం ఖాళీ అయింది కదా సార్. అంటే ఇప్పుడు గాలి శూన్య ప్రదేశంలో ఉంది అని అర్థం సార్. అంటే ధ్వని అనేది శూన్యములో ప్రయాణించదు అని చెప్పచ్చు సార్. ద సౌండ్ డస్ నాట్ ప్రాపగేట్ త్రూ వాక్యూమ్ అని చెప్పచ్చు సార్. అంటే ఈ రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త చేసిన గంటా జాడి ప్రయోగం ద్వారా మనకేమర్థమైంది అంటే ధ్వని తరంగాలు లేదా ధ్వని శక్తి అనేది శూన్యములో ప్రయాణించదు. శూన్యంలో ఎవరు ప్రయాణించరు సార్ అంటే ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు. ధ్వని తరంగాలు శూన్యములో ప్రయాణించవు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. ఏ ప్రయోగం ద్వారా చెప్పిండు అంటే గంటా జాడి అనే ప్రయోగం ద్వారా చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ద బెల్ జార్ ఎక్స్పెరిమెంట్, ద అమౌంట్ ఆఫ్ సౌండ్ ఎనర్జీ నెవర్ ప్రాపగేట్ త్రూ వాక్యూమ్. whenever to create one of the jar, the air is escaped through the nozzle. Every time the speed of sound gradually decreases. Finally, the total amount of air is escaped through the jar. The bell is ringing, but we can't listen for the sound because there is no air inside the jar. అంటే ఏమైంది సార్? ఈ వాయురేచకం ద్వారా గాలిని మొత్తాన్ని తోడివేశాం కదా సార్, దీంట్లో గాలి అనేది లేదు కదా సార్. మరి గాలి మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనం శబ్దం చేసడానికి వినపడుతుంది సార్? వినపడదు సార్. అందుకే ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించవు, ధ్వని శూన్యంలో ప్రయాణించదు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ఈ ధ్వనిని గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని, ధ్వనిని గురించి చదివే శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది సార్. అకోస్టిక్స్ అని పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి సార్. ధ్వనిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని అకోస్టిక్స్ అని పిలుస్తాం. కన్ఫ్యూజ్ కావద్దు మిత్రమా. అంటే ధ్వని తరంగాలు శక్తి, అందుకే గుర్తుపెట్టుకోండి సార్, ఆకాశంలో మెరుపు మెరిసిన కాసేపటి తర్వాత ఉరుము శబ్దము వినపడుతుంది, మనందరికీ తెలుసు. ఎందుకో నేను కొంచెం ముందుకెళ్ళాక కూడా దాని గురించి క్లారిటీగా మాట్లాడతాను సార్. ఇక్కడ ధ్వని శూన్యములో ప్రయాణించదు అని చెప్పడానికి రాబర్ట్ బాయిల్ అనేటువంటి శాస్త్రవేత్త గంటా జాడి ప్రయోగాన్ని చేశాడు. గుర్తుపెట్టుకోండి సార్. మరి ధ్వని శూన్యములో ప్రయాణించదు సార్. మరి ధ్వనిని విడుదల చేసే వస్తువులను, ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను ధ్వని జనకము అని పిలుస్తాం సార్. ధ్వనిని విడుదల చేస్తున్న ప్రతి భౌతిక వ్యవస్థను ధ్వని జనకము అంటాం. ఇంగ్లీష్లో అయితే సోర్స్ ఆఫ్ సౌండ్ అని చెప్తాం సార్. సోర్స్ ఆఫ్ సౌండ్ అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ధ్వని జనకము అంటే ఏ భౌతిక వ్యవస్థలు అయితే, ఏ భౌతిక అంశాలు అయితే ధ్వనిని విడుదల చేస్తాయో వాటన్నిటిని ధ్వని జనకాలు అంటాం. ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను కూడా ధ్వని జనకం. నేను మాట్లాడుతున్నాను సార్, నేను ధ్వని జనకాన్ని సార్. మీరు మాట్లాడుతున్నారు సార్, మీరు ధ్వని జనకమే సార్. రోడ్డు మీద వాహనాలు ప్రయాణిస్తున్నాయి సార్, అవి కూడా ధ్వని జనకాలే సార్. ధ్వనిని విడుదల చేసే ప్రతి భౌతిక వ్యవస్థను ధ్వని జనకంగా గుర్తించాలి సార్. వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ సార్. చూద్దాం సార్ ఎలా ఉంటుందో కూడా గమనిద్దాం సార్.